టెక్నాలజీ అడాప్షన్ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే వస్తుంది. ఒకప్పటిలాగా బ్యాంకుల ఓటీపీలు అడగడం, బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేయడం ఇలాంటివి చేస్తుంటే ఇప్పుడు కొత్తగా ఈ ఫుడ్ డెలివరీ, ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్ లోకి కూడా ఈ సైబర్ నేరగాళ్లు దూసుకుపోతున్నారు. ఈ సైబర్ స్కామ్స్టర్స్ రీసెంట్ గా ఒక పెద్ద స్కామ్ చేసి దాదాపు 30-40 వేల రూపాయలను కాజేశారు. ఈ స్కామ్ ఎలా జరిగింది ఇప్పుడు వివరాలు చూద్దాం. అయితే ఒక ముఖ్య గమనిక, సైబర్ నేరాల నుంచి మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తప్పకుండా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ని వాడాలి. అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కి రెస్పాండ్ అయ్యే ముందు మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు ఈ స్టోరీ చూద్దాం. ఓవైపు టెక్నాలజీ పెరుగుతుంటే మరోవైపు సైబర్ నేరాలు కొత్త అవతారాల్లో పుట్టుకొస్తున్నాయి. గతంలో బ్యాంకు నుంచి కాల్ చేసినట్లు ప్రజలను మోసం చేసి ఓటీపీ వంటి వివరాలను తెలుసుకుని అకౌంట్లలో ఉండే డబ్బు మాయం చేసేవారు. అయితే ఇప్పుడు ఎలాంటి ఓటీపీలు అవసరం లేకుండానే డబ్బు కాజేయడానికి ఓ కొత్త మార్గం కనిపెట్టేశారు. దీంతో మన ప్రమేయం లేకుండానే ఖాతాల్లో సొమ్ము మాయమైపోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇటీవల బెంగళూరులో చెన్నకేశవ అనే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దెబ్బకు 38,000 రూపాయలను పోగొట్టుకున్నాడు. నిజానికి ఈ మోసం స్విగ్గీ ఖాతా ద్వారా జరిగినట్లు తెలిసింది. ఆటోమొబైల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగం చేస్తున్న చెన్నకేశవకు స్విగ్గీ నుంచి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసుకున్న చెన్నకేశవ ఆర్డర్ నిర్ధారించడానికి 1 నొక్కండి లేకంటే 2 నొక్కండి అంటూ వచ్చింది. దీంతో అతడు ఆర్డర్ చేసుకోలేదు కాబట్టి 1 నొక్కాడు. ఈ క్రమంలోనే అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఓటీపీని అందించాలని వాయిస్ మెయిల్ ద్వారా అడగటంతో ఆ వివరాలు ఎంటర్ చేశాడు. కానీ మళ్లీ ఓటీపీలు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇలా మొత్తానికి అతని ఖాతా నుంచి ఏకంగా సైబర్ నేరగాళ్లు 38,720 రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుసుకున్నాడు. జరిగిన మోసాన్ని గ్రహించిన చెన్నకేశవ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అతని స్విగ్గీ ఖాతాలోకి లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు హిస్టరీ వివరాలు మొత్తం డిలీట్ చేసినట్టు కనిపించింది. ఈ సంఘటనపై స్విగ్గీని కూడా సంప్రదించారు. దీనిపైన సమగ్ర విచారణ జరపడానికి కొంత సమయం అవసరమని, అప్పటి వరకు చెన్నకేశవ స్విగ్గీ అకౌంట్ బ్లాక్ చేయడం ద్వారా లేజీపే ముందస్తు చర్యలు చేపట్టి తదుపరి అనధికార మినహాయింపులు నిరోధించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి సంఘటనలు ఎవరికైనా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.